కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేపట్టిన అన్ని టెండర్లలో స్కామ్ మోసాలే ఉన్నాయన్నారు. ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ లో స్కామ్, రిటైర్డ్ అయిన అధికారులను పెట్టుకుని వాళ్లకు ఎక్స్టెన్షన్ ఇస్తూ అక్రమాలకు రేవంత్ రెడ్డి తెరలేపారని హరీష్ రావు ఆరోపించారు. టెండర్లలో 1000 కోట్ల ప్యాకేజీ చేస్తూ తన అన్యాయులకు కట్టబెట్టారన్నారు. అన్ని అసెంబ్లీలో బయటపెడతానన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. హరిప్రియ, కాసేపటి క్రితమే అసెంబ్లీ లాబీలో కూడా హరీష్ రావు చిచ్చర్ చేశారు. చిచ్చర్ చేసిన దానిలో కాంగ్రెస్ కు సంబంధించిన స్కాములు ప్రతి డిపార్ట్మెంట్ లో చేస్తుంది అంటూ కూడా హరీష్ రావు ఇప్పటివరకు తెలిపారు. అయితే ప్రజెంట్ అయితే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా నిర్మించాలని చెప్పేసి కూడా భావిస్తుంది. అందులో భాగంగానే ఒక్కొక్క స్కూల్ కు సంబంధించినందుకు దాదాపు 250 కోట్లతో కూడా ఆ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఆ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రిటైర్డ్ అయిన అధికారులను మాత్రం ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయో వాటి నమూనా కావచ్చు, దాంతోపాటుగా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏ విధంగా ఉండాలనే దానిపై కూడా ప్రతి దానికి సంబంధించిన కూడా అధికారులందరూ కూడా రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా పెట్టుకున్నారు అంటూ కూడా ఇప్పటివరకే హరీష్ రావు అయితే తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో సంబంధించి కూడా ఆ స్కూళ్లలో మాత్రం అంటే ఎక్సెస్ గతంలో కంటే కూడా 4 ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా కూడా ఎక్సెస్ ఇచ్చారు. మొత్తం 76 స్కూళ్లకు సంబంధించిన టెండర్లు కూడా ఇప్పటివరకే పూర్తి చేశారు. ఆ టెండర్లకు సంబంధించినందుకు మాత్రం ఎవరికైతే వారికి అనుకూలంగా ఉంటారో వారికి టెండర్లు ఇచ్చారంటూ కూడా ఇప్పటివరకే హరీష్ రావు కూడా తెలిపారని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటివరకే 76 స్కూళ్లకు సంబంధించినందుకు మాత్రం దానిలో చాలా వరకు కూడా కేఎల్ఎస్ఆర్ దానికి సంబంధించినంత వరకు మాత్రం గతం నుంచి కూడా బీఆర్ఎస్ అయితే ఆరోపణలు చేస్తుంది. కేఎల్ఎస్ఆర్ కు ఏ విధంగా కూడా టెండర్లు ఇస్తారంటూ కూడా గతం నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలో మరోసారి కూడా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సంబంధించిన దానిపైన కూడా దాదాపు 9 స్కూళ్లు కూడా కేఎల్ఎస్ఆర్ కు ఇచ్చినట్టు కూడా ఇప్పటివరకే చెప్పారు. అంటే ఎక్సెస్ మాత్రం మనం గమనిస్తే మాత్రం ఒక్కొక్క దగ్గర ప్రతి టెండర్ కు సంబంధించినందుకు మాత్రం 4.59 నుంచి 4.96 వరకు కూడా ఆ సీలింగ్ కు సంబంధించి కూడా 5 ఉంటుంది కాబట్టి 5% కంటే తక్కువ అంటే 4.59 అదేవిధంగా 4.96 మధ్యలో మాత్రం ఆ ఎక్సెస్ ఇచ్చారు టెండర్లలో అనే దానిపై కూడా ఇప్పటివరకే హరీష్ రావు కూడా ఇప్పటివరకే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్లో మాత్రం భారీగా కూడా స్కామ్ జరిగింది. ఈ స్కామ్ కు సంబంధించినంత వరకు మాత్రం అసెంబ్లీలో బయట పెడతాను అంటూ కూడా ఇప్పటివరకే హరీష్ రావు కూడా తెలిపారు. అయితే టెండర్లకు సంబంధించినందుకు మాత్రం ఒక్కొక్క ఆ టెండర్ కు సంబంధించి కూడా దాదాపు 4 నుంచి 5 స్కూళ్లకు కూడా కలిపి ఆ టెండర్లు చేస్తారు. ఆ టెండర్ల ప్యాకేజ్ కి సంబంధించి కూడా దాదాపు 1000 కోట్లు కూడా ప్యాకేజీ ఉంటుందనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. దీంతో పాటుగా 76కు సంబంధించినంత వరకు అంటే ఇప్పటివరకు 76 స్కూళ్లకు సంబంధించిన మాత్రం వివిధ నియోజకవర్గాల్లో అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా కడతామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పిందో అందులో మాత్రం ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక్క ఎమ్మెల్యేకి కూడా ఇప్పటివరకు ఆ స్కూల్ను కూడా ప్రకటించలేదు. ఆ నియోజకవర్గాల్లో మాత్రం ఎందుకు ప్రకటించలేదు అనే దానిపై కూడా ఇప్పటివరకు హరీష్ రావు కూడా ప్రశ్నించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా ప్రతి దానిలో కూడా ఆ స్కామ్ ఉంటుంది. ప్రతి దానిలో కూడా స్కామ్ల ఆ విధంగా కూడా కాంగ్రెస్ పాలన ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే హరీష్ రావు కూడా ఆరోపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఆ కోడిగుడ్ల స్కామ్ కావచ్చు, అదేవిధంగా రీసెంట్ గా ఆ మొబైల్లకు సంబంధించినంత వరకు అంగన్వాడీ టీచర్లకు ఏదైతే ఇవ్వాలని చెప్పేసి కూడా మొబైల్ ఫోన్స్ ఇప్పుడే ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన దానిలో కూడా ఆ స్కామ్ జరిగింది అంటూ కూడా ఇప్పటివరకు హరీష్ రావు మాత్రం తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా క్యాంపు కార్యాలయాలు కట్టియడం కావచ్చు, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో మాత్రం ఆ ప్రతిపక్ష పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా, ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అక్కడ కూడా అభివృద్ధి చేపట్టాము. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ ఇలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో మాత్రం చేశాం. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిన నియోజకవర్గాల్లో మాత్రం అభివృద్ధి చేయడానికి మాత్రం అడ్డుపడుతుంది అంటూ కూడా ఇప్పటివరకే హరీష్ రావు అయితే ఆరోపణలు కూడా చేసిన ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మనం ఆ సీలింగ్ కి సంబంధించిన దాని పేరు కూడా ఒకసారి గమనిస్తే మాత్రం మదిరాకు సంబంధించినందుకు మాత్రం 4.95, అదేవిధంగా కోడంగల్కి సంబంధించినందుకు మాత్రం 4.95 ఎక్సెస్, అదేవిధంగా ఉజునార్కు సంబంధించినందుకు మాత్రం 4.59, అదేవిధంగా మంతరికి సంబంధించి 4.89. ఈ విధంగా మాత్రం ప్రతి దగ్గర కూడా ఆ ఎక్సెస్ ఇవ్వడం పట్ల మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భారీ స్కామ్ కూడా తెరదీసింది అంటూ కూడా ఇప్పటివరకు హరీష్ రావు ఆరోపణలు కూడా చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. శాసనసభ వేదిక కూడా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో మాత్రం ఎంత స్కామ్ జరుగుతుంది, ఆ స్కామ్ కు సంబంధించిన ఆ పూర్తి స్థాయి లెక్కల్లో కూడా బయట పెడతానంటూ కూడా ఇప్పటివరకే హరీష్ రావు
రావు అయితే తెలిపారు. అయితే ఈ స్కామ్ కు సంబంధించినందుకు మాత్రం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో మాత్రం ఆ రిటైర్డ్ అయిన అధికారులు పెట్టుకుని రిటైర్డ్ అయిన అధికారుల నుంచి కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం స్కూళ్ల నిర్మాణంలో మాత్రం ఎంతవరకు ఆ లాభం చేకూరుతుంది, ఏ విధంగా స్కామ్ చేయొచ్చు అనే దానిపైన కూడా ఆ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దానికి సంబంధించి కూడా భారీగా కూడా స్కామ్ ఉంటుంది. ఆ స్కామ్ ను కూడా ఆ శాసనసభ వేదిక నుంచి కూడా పూర్తి ఆధారాలతో కూడా బయట పెడతారని చెప్పి కూడా ఇప్పటివరకే హరీష్ రావు అయితే చిట్చాట్లో తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తున్నారు. ప్రియా, ప్రవీణ్, అయితే జనరల్ గా అధికార పార్టీ వైఫల్యాలను ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఇది చాలా కామన్ గా జరిగే విషయమే. అయితే ఈసారి బీఆర్ఎస్ మరింత ప్లాన్డ్ గా ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది. ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా ఓరియంటేషన్ కూడా నిర్వహించడం జరిగింది. జనరల్ గా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఇలాంటి ఓరియంటేషన్ నిర్వహిస్తారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలకి ఇలాంటి ఓరియంటేషన్ నిర్వహించి ఇప్పుడు హరీష్ రావు కూడా అసెంబ్లీలో తేల్చుకుందాం అనే విధంగా అంటే చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. సో ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి ప్రిపేర్డ్ గా ఉన్నారు. సో అసెంబ్లీ సెషన్స్ ఎలా ఉంటాయి అనుకోవచ్చు? ఇప్పటికే ఇవాళ బడ్జెట్ ఉండబోతుంది. కాసేపట్లోనే బడ్జెట్ ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. కాబట్టి ప్రవేశపెట్టిన తర్వాత సోమవారం నుంచి కూడా బడ్జెట్ సెషన్ లో మాత్రం ఒక్కొక్క టాపిక్ సంబంధించిన బిజినెస్ పైన కూడా చర్చ జరగబోతుంది. కాబట్టి చర్చ జరిగే ఆ సమయంలో మాత్రం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి స్కామ్స్ చేసింది అనే దానిపైన కూడా ప్రతి సబ్జెక్ట్ వచ్చిన సందర్భంలో మాత్రం ఆయా శాఖల మంత్రులు మాట్లాడే సందర్భంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ స్కామ్లను కూడా బయటపెడుతుంది అంటూ కూడా ఇప్పటివరకే హరీష్ రావు మాత్రం తెలిపారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గతంలో KLSR కావచ్చు, దాంతో పాటుగా ఇతర స్కామ్ సంబంధించినంత వరకు తెలంగాణ భవన్ వేదిక కూడా ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. ఏ మంత్లో ఏ స్కామ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే దానిపై కూడా తెలంగాణ భవన్ వేదిక కూడా ఒక క్యాలెండర్ కూడా రిలీజ్ చేశారు. కాబట్టి ఈసారి మాత్రం శాసనసభ వేదిక నుంచి కూడా ఇప్పటివరకు రాష్ట్రంలో ఎన్ని స్కాములు చేసింది అనే దానిపై కూడా ప్రతి అంశాన్ని కూడా శాసనసభలో ఉపయోగించుకుంటామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. శాసనసభ సమావేశాలను మాత్రం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పటివరకు ఒక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించిన ఆ సబ్జెక్టుకు మంత్రి లేచిన సమయంలో మాత్రం అక్కడ ఆ శాఖకు సంబంధించిన దానిలో ఇప్పటివరకు స్కామ్ జరిగింది అనే దానిపై కూడా బట్టబయలు చేస్తాం, ప్రతిదీ కూడా ఆధారాలతో బయటపెడతామని చెప్పి కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ అయితే మొదటి నుంచి కూడా చెప్తుంది. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇప్పటివరకే పూర్తి స్థాయిలో మాత్రం సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఒక వినూత్న కార్యక్రమం కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు కూడా గన్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు కూడా శాసనసభ వేదిక నుంచి కూడా ఎక్కడ అవకాశం దొరికినా కూడా అవకాశం సమయంలో మాత్రం ఆ అధికార కాంగ్రెస్ ను కూడా ఇరకాటంలో పెట్టాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకే భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓరియంటేషన్ క్లాసెస్ లో కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా ఇరువురికి కూడా పూర్తి స్థాయిలో అంటే శాసనసభలో మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అదేవిధంగా శాసనసభలో మాత్రం ఏ విధంగా వివరించాలనే దానిపై కూడా ఓరియంటేషన్ క్లాస్ లో కూడా చెప్పారు. దానికి అనుగుణంగా కూడా ఆ ఎమ్మెల్యేలు కూడా శాసనసభ సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఉపయోగించుకోవాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. గత అసెంబ్లీ సమావేశంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే వాకౌట్ చేసింది. వాకౌట్ చేసిన సందర్భంలో మాత్రం ప్రభుత్వం తన అనుకున్న ఏవైతే పథకాలు ఉంటాయో దాంతో పాటుగా తన అనుకున్న బిల్స్ కు సంబంధించిన దానిపైన కూడా ఆమోద ముద్ర కూడా వేసుకుంది. కాబట్టి ఈసారి అలాంటి ఆ సిచ్యువేషన్ లేకుండా కూడా సమావేశాలు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం హాజరవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ నిర్ణయం అయితే తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సమావేశాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వానికి సంబంధించిన మాత్రం ఏ విధంగా ఆ ఇరకటంలో పెట్టబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా ఆ శాసనసభ వేదిక నుంచి కూడా ప్రశ్నిస్తాం. 6 గ్యారెంటీలు 420 హామీలకు సంబంధించిన దానిపైన కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో గత బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేశారు, ఈ బడ్జెట్ లో ఎట్లాంటి కేటాయింపులు చేస్తారు, ఆ కేటాయింపులకు సంబంధించి కూడా ఎన్ని ఖర్చు పెట్టారు అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆ పూర్తి స్థాయిలో మాత్రం ప్రశ్నించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈ సమావేశాల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విధంగా బీఆర్ఎస్ అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.